హలో అండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రియ సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో మనము రూతు విషయమై కొన్ని ఆలోచన చేస్తే, నిజంగా మన జీవితంలో కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకునే సమయంలో మనం ఎప్పుడు కూడా మన కంఫర్ట్ జోన్ చూసుకుంటామండి. మనము చక్కగా ఉంటామా లేదా, హ్యాపీగా ఉంటామా లేదా, అదే మనం చూస్ చేసుకోవాలని మనం ఆలోచిస్తాం. కానీ నమ్మకంగా ఉండాలా, దేవునికి నీతిగా నిజాయితీగా ఉండాలా అనేది చాలా మట్టుకు మనం ఆలోచన చేయము. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఎవరు నమ్మకంగా ఉంటారో, ఎవరు నీతిగా ఉంటారో, ఎవరు నిజాయితీగా ఉంటారో, ఆయనకు ఫెయిత్ఫుల్గా ఎవరు ఉంటారో అట్టి వారినే దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రూతును మనం చూస్తే, రూతు గ్రంథము 1:16 చదువుకుందాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఇక్కడ రూతు చెప్తా ఉంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని నయోమితో చెప్తా ఉందండి. నయోమి ఒక మంచి ఆఫర్ ఇస్తూ ఉంది. నువ్వు వెళ్ళిపో రూతు, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో, నువ్వు హ్యాపీగా నీ వాళ్ళతో నువ్వు ఉండు, ఇంకా నువ్వు నన్ను వెంబడించకు అని. ఎప్పుడైతే నయోమి రూతుతో అలా చెప్తా ఉందో, రూత్ తన కంఫర్ట్ జోన్ చూసుకోలేదు. రూత్ ఎవరేమైపోతే నాకెందుకు, నా సంతోషం నేను చూసుకోవాలా, నా జీవితం నేను చూసుకోవాలా, మా అత్తగారు ఏమైపోతే నాకేంటి అని ఆమె అనుకోలేదు. ఆమె ఏం చేసిందంటే, నా బ్రతుకు దినంలని నేను నీతోనే ఉంటాను ఏదేమైనప్పటికీ అని తన అత్తతో రావడానికి తను ఇష్టపడింది. అది దేవునికి చాలా నచ్చిందండి. అందుకే దేవుడు తన జీవితంలో అన్నీ కోల్పోయిన రూతును బహుగా ఆశీర్వదించాడు. మళ్ళీ ఆమెను లేవనెత్తాడు. మళ్ళీ ఆమె జీవితాన్ని అద్భుతంగా మార్చాడు. ఎక్కడైతే ఆమె సమస్తము కోల్పోయిందో అక్కడే తనని ఇంకా అద్భుతంగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. హల్లెలూయా. ప్రియా సహోదరుడా, ఈరోజు మనము కూడా అలాగే రూతు వలె నమ్మకంగా ఉంటే, నీతిగా ఉంటే, మన కంఫర్ట్ జోన్ చూసుకోకుండా, మన లగ్జరీ చూసుకోకుండా దేవునికి నీతిగా నిజాయితీగా మనం ఉంటే తప్పకుండా మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.